ఇలా రంగు మారిపోయిందేంటి గురుదేవా? బావా బావా ఏమైంది బావా? అయ్యో గురుదేవా, బావా ఇలా అయిపోయాడేంటి? బావా బావాలే బావా. నీ బావ ఒంట్లో ఉన్న రక్తమంతా దాదాపుగా హరించుకుపోయిందమ్మా. అందుకే శరీరం క్షీణించి రంగు మారిపోయిందమ్మా. నీ బావ చావుకి దగ్గరవుతున్నాడని దీని సూచన. ఏం మాట్లాడుతున్నారు గురుదేవా? చివరి దశకు చేరుకుంటున్న నీ బావను బ్రతికించుకోవాలంటే ఆలస్యం చెయ్యకుండా నువ్వు ఆ అర్జున్ని చంపడం ఒక్కటే మార్గం. పరిస్థితి మరింత విషమించక ముందే నువ్వు ఆ అర్జున్ని చంపితే తప్ప నీ బావని బ్రతికించుకోలేవమ్మా. ఈ విషయం చెప్పడానికే నిన్ను పిలవాల్సి వచ్చిందమ్మా. బావా బావా బావా, నిన్ను బ్రతికించుకుంటాను బావా, ఎలాగైనా బ్రతికించుకుంటాను. నా నుంచి కాపాడుకోవడానికి వాళ్ళు మన శత్రువైనా ఆ వినతాదేవి అనుగ్రహం పొంది రక్షాబంధనం సంపాదించారు. ఆ రక్షణ చేతికి కట్టుకొని చావుని తప్పించుకోవాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రక్షని తొలగించి ఆ అర్జున్ని చంపేస్తాను బావా. ఈ రోజే చంపేస్తాను. నిన్ను కాపాడుకుంటాను, నిన్ను రక్షించుకుంటాను. ఎవరికి ఎలాంటి గెలుపు సాగులో విజయం వెతుకు ఈ వినోదం ఉన్నదే యముడు. అమ్మమ్మ హారతి తీసుకోండి. పూజ అయిపోయిందా? భైరవి వాళ్ళకిచ్చావమ్మా? లేదు. భైరవి తమ్ముడు వచ్చి హారతి తీసుకోండమ్మా. హారతి తీసుకోండి. అమ్మా నమస్కారం. నమస్కారం. రండి పంతులు గారు. నమస్కారం పంతులు గారు. పంతులు గారు టీ కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా? వద్దమ్మా, అల్పాహారం కాఫీ అన్నీ అయిపోయాయి. ఉదయాన్నే ఫోన్ చేసి రమ్మన్నారు. దేని గురించో కూడా చెప్పాను కదా పంతులు గారు. ఆ చెప్పారు కాబట్టే ముహూర్తం కూడా చూసుకుని మరీ వచ్చాను. ఈ రోజు రాత్రి 10:32 దివ్యమైన ముహూర్తం ఉంది. మరో ముహూర్తం చూడమంటే అవసరం లేదండి. మంచి ముహూర్తం అంటున్నారు కాబట్టి ఈ ముహూర్తానికే జరిపిస్తాను. ముహూర్తం దేనికమ్మా? దేనికేంటమ్మా, వాళ్ళిద్దరికీ పెళ్ళైంది కదా, ఆ శుభకార్యం కూడా జరిపించాలి కదమ్మా. కౌసల్య, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే అర్థమైందమ్మమ్మ. ఆ ఏర్పాట్లన్నీ నేనే దగ్గరుండి మరీ చూసుకుంటాను. సరేనా? అలాగేనమ్మా. నా తమ్ముడు చూడమ్మమ్మ ఎంత సిగ్గుపడుతున్నాడో. వాళ్ళిద్దరు చూడు. ఏంటి వీళ్ళిద్దరికీ ఈరోజు కార్యం జరిపిస్తున్నారా? అవునమ్మా. అమ్మగారు అడిగారా అనుకోండి.
మంచి రోజులు మంచి గడియలు చూసుకోకుండా మీరు ముహూర్తం పెట్టేయడమేనా? మంచి చెడ్డ చూసుకోవాలిగా. అదేమిటమ్మా అలా అంటావు? శాస్త్రం తెలిసిన నేను మంచి చెడ్డ తెలియకుండానే ముహూర్తాలు పెడతాననుకున్నావా? పంచాంగం చూసి, రాసులు గ్రహస్థితులు చూసి, పేరు బలాలు అన్నీ చూడకుండా ముహూర్తం ఎలా పెడతాననుకున్నావు? నాకంటే నీకే ఎక్కువ తెలిసినట్టు మాట్లాడుతున్నావు ఏమిటి? మళ్ళీ నీకేం తెలుసని ముహూర్తాల గురించి మాట్లాడుతున్నావు? ఎందుకో నా మనసుకి నచ్చలేదనిపించింది అమ్మగారు. అందుకే అలా అన్నాను. మళ్ళీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు. బావా నేను ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కదా నువ్వు కోరుకునేది. మా ఇద్దరికి పెళ్లి జరగాలని ప్రయత్నాలు చేసింది, నాన్నగారికి చెప్పి ఒప్పించింది కూడా నువ్వే కదా మళ్ళీ. ఇప్పుడు ఈ శుభకార్యం జరగడం ఇష్టం లేనట్టు అలా మాట్లాడుతున్నావేంటి? మా పెళ్లి జరుగుతున్నప్పుడు నువ్వు మా పెళ్ళికి కూడా రాలేదు. మా పెళ్లి జరగటం, మేము సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా? నేను అలా ఎందుకు అనుకుంటాను అమ్మాయి గారు? అయితే నువ్వు నాకు ఒక మాట ఇవ్వు మళ్ళీ. మాట దేనికి? నువ్వు నా చేత దీక్ష చేయించటం వల్లే పక్షవాతంతో పడిపోయిన మా నాన్నగారి కాలు చెయ్యి తిరిగి వచ్చాయి. నువ్వు నాకు తోడుగా ఉంటే ఈ ఇంట్లో ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగదు. అందుకే నా శోభనం కూడా నీ చేతుల మీదుగానే జరగాలని నేను కోరుకుంటున్నాను. అందుకే మాటివ్వు మళ్ళీ. భైరవి చెప్పింది నిజమే మళ్ళీ. అందరూ బాగుండాలని, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటావు కాబట్టే అందరికీ మంచి జరుగుతుంది. అలాగే మాకు మంచి జరగాలని కోరుకుని మాటివ్వు మళ్ళీ. ఇవ్వు మళ్ళీ. ఈ శుభకార్యం నీ చేతుల మీదుగా జరిపిస్తానని నాకు మాటివ్వు మళ్ళీ. మంచి పని చేయడానికి ముందుండే నువ్వు అంతలా ఆలోచిస్తున్నావేంటమ్మా? మాట ఇవ్వు మళ్ళీ. నాగమ్మ తన భక్తురాలైన భైరవి భర్తను చంపేస్తానని శపథం చేసింది. ఇప్పుడు అదే నాగమ్మ ఇద్దరికీ శుభకార్యం జరిపిస్తానని భైరవికి మాటిచ్చింది. నాగమ్మ తన శపథాన్ని నెరవేర్చుకుంటుందో లేక భైరవికిచ్చిన మాటను నిలబెట్టుకుంటుందో చూడాలి. మరి చేసిన శపథానికి
ఇచ్చిన మాటకు మధ్య ఏం వెలిక పెట్టావయ్యా శివయ్యా? కోరిన వరాలిచ్చి సమస్యల్ని పరిష్కరించే నువ్వే ఇచ్చిన వరాలని చిక్కుముడులుగా మార్చి సెగలు పుట్టించేది నువ్వే. ఏ మాట గదరా శివా! నేను అర్జున్ని చంపాలనుకుంటే నేనిచ్చిన మంగళసూత్రమే నాకు అవరోధంగా మారింది. ఇప్పుడు వాళ్ళిద్దరికీ కార్యం కూడా జరిగితే వాళ్ళ భార్యాభర్తల బంధం మరింతగా బలపడుతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? అర్జున్ భైరవుల శోభనానికి మొన్న ఆటంకం జరిగినట్టు ఈ రోజు కూడా జరుగుతుందేమోనని భయంగా ఉందమ్మా. ఒకసారి అలా జరిగిందని ఈరోజు కూడా అలాగే జరుగుతుందని ఎందుకు అనుకోవాలి? ఈసారి ఆ నాగమ్మ వల్ల ఎలాంటి అంతరాయం గాని ప్రమాదం గాని జరగకుండా ఉండేందుకు శివుడు ఒక ఉపాయం చెప్పాడు. శివుడు చెప్పాడు కాబట్టే శోభనానికి ముహూర్తం పెట్టించాను. నువ్వేం భయపడక్కర్లేదమ్మా. దగ్గరుండి కార్యం జరిపిస్తానని భైరవికి మాటిచ్చాను కాబట్టి కార్యం జరిగేలోగా అర్జున్ని చంపేయాలి. ఏదో ఒకటి చెప్పి వాళ్ళని బయటకు తీసుకెళ్తే సులువుగా అర్జున్ని చంపేయచ్చు. పిన్ని తీసుకోండి. ఇప్పుడు మీరు టాబ్లెట్స్ వేసుకోవాలి. పిన్ని పాలు కానీ జ్యూస్ కానీ ఏమైనా తీసుకురమ్మంటారా? వద్దమ్మా. అమ్మమ్మ మీకు? నాకేం వద్దమ్మా, కాసేపాగిద్దు గాని. అమ్మాయి గారు, అమ్మగారు, అమ్మాయి గారు ఎక్కడున్నారు? గదిలో ఉందమ్మా. మళ్ళీ ఎక్కడికి? అర్జున్ బాబుని అమ్మాయి గారిని బయటికి తీసుకెళ్ళాలి. వాళ్ళని నువ్వు బయటికి తీసుకెళ్లడం ఏంటి? తీసుకువెళ్ళాలి, తప్పదు. ఆగు మళ్ళీ. దేనికో ఎక్కడికో చెప్పకుండా తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి తప్పదు అంటున్నావేంటి? నేను అనుకున్నది జరగాలంటే వాళ్ళని తీసుకెళ్ళక తప్పదు. నువ్వనుకోవడం ఏంటి? నువ్వు తీసుకెళ్తానండవేంటి మళ్ళీ? నువ్వేం చేయాలనుకుంటున్నావో మాకు చెప్పక్కర్లేదనుకుంటున్నావా? ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నావో మాకు తెలియని అవసరం లేదనుకుంటున్నావా? అంత పట్టుబట్టి వాళ్ళని బయటికి తీసుకెళ్తాను అంటుందంటే అర్జున్ని చంపడానికే అయి ఉంటుంది. మళ్ళీ నా కొడుకుని కోడల్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నావు? మళ్ళీ ఏం చేసినా మన మంచి కోరే చేస్తుంది వదినా.
నీ ఉద్దేశం నాకు తెలుసు మళ్ళీ. ఆ మల్లి గురించి మీకు కూడా తెలుసు కదా అత్తయ్య. తీసుకెళ్ళనివ్వండి. పెళ్ళైన కొత్త దంపతులు కారణం లేకుండా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు. నీకు ఆ విషయం తెలియకపోతే తెలియనట్టుగా ఉండు. తెలిసి తెలియకుండా సలహాలు ఇవ్వకు. మాట్లాడవేంటి మళ్ళీ? అర్జున్ భైరవిలను ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నావు? మళ్ళీ మాట్లాడవేంటి మళ్ళీ? అర్జున్ భైరవిలను ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నావు? వదినా, ఏం జరిగింది? మళ్ళీ నిన్ను అర్జున్ని బయటికి తీసుకెళ్తానంటుంది. ఎందుకు ఎక్కడికి అని ఎవరైనా అడిగినా మళ్ళీ ఏమీ చెప్పడం లేదు. చెప్పు మళ్ళీ. ఎన్నిసార్లు అడిగినా చెప్పవేంటి? అంత మొండితనం ఏంటి నీకు? అమ్మమ్మ, నాగమ్మ నా మీద పగబట్టి నన్ను చంపాలనుకున్న విషయం మీ అందరికీ తెలుసు. ఆ నాగమ్మలాగా మళ్ళీ కూడా నన్ను ఏదో చంపేస్తుందన్నట్టు అందరూ మళ్ళీని ఎందుకలా అంటున్నారు? మళ్ళీ నిన్ను చంపాలనుకుంటున్న నాగమ్మరా పిచ్చోడా. మళ్ళీ నిన్ను చంపడానికే మిమ్మల్ని ఇద్దరినీ షికారుకి తీసుకెళ్తానంటుంది. మళ్ళీ ఏం చేసినా మనందరికీ ఉపయోగపడే పని చేస్తుంది. తను ఎలాంటిదో తెలిసి కూడా తనని అనుమానిస్తున్నారేంటి? అవును నాన్నమ్మ, మళ్ళీని అనుమానిస్తే మనల్ని మనం అవమానించుకున్నట్టు. అది కాదు భైరవి, మళ్ళీని అనుమానించడమో అవమానించడమో కాదు. కారణం తెలుసుకోవాలనుకోవడం తప్పేం కాదు కదా. మంచి జరగాలని చేసే పనులు ముందుగా చెప్పడం ఎందుకని చెప్పలేదు. కొత్తగా పెళ్ళైన దంపతుల చేత వ్రతం చేయించడమో గుళ్ళకి గోపురాలకి తీసుకెళ్లడమో చేస్తారు. అందుకే మా గూడెం దగ్గరున్న సోమనాథ గుడికి తీసుకెళ్దాం అనుకున్నాను. అది తప్పంటారా? అందరూ నమ్మేటట్టుగా ఏం చెప్పావు మళ్ళీ? సెంటిమెంట్తో కొట్టావు. పెళ్ళైన కొత్త దంపతులు సోమనాథ గుడిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని అంటుంటారు. ఆ గుడికి వెళ్ళేవాళ్ళు కానీ తీసుకెళ్లేవాళ్ళు కానీ ముందుగా ఎవరికీ చెప్పకూడదని మా గూడెం పెద్దలు అంటూ ఉంటారు. అందుకే మీరందరూ ఎంత అడిగినా చెప్పలేకపోయాను. చెప్పకపోవడం తప్పైతే నన్ను క్షమించండి. ఎవ్వరూ నోరెత్తకుండా ఉండడానికి బాలే కవరింగ్ ఇచ్చావు మళ్ళీ. మళ్ళీ ఆ విషయం తెలియక అన్నిసార్లు అడగాల్సి వచ్చింది. సారీ మళ్ళీ. మాకెవరికి రాని ఆలోచన నీకొచ్చిందమ్మా. చాలా సంతోషం మళ్ళీ. మళ్ళీ ఆ సోమనాథ గుడి ఎక్కడుంది? ఈ ఊరికి కొంచెం దూరంగా మా గూడెంకి దగ్గరగా ఉంది. ఆ గుడి అక్కడున్నట్టు కూడా చాలా మందికి తెలీదు అమ్మాయి గారు. అవునా బావా, మనం సరదాగా వెళ్ళొద్దామా? భైరవి, దేవుణ్ణి దర్శించుకోవడానికి సరదా కోసం వెళ్ళకూడదమ్మా, భక్తితో వెళ్ళాలి. అలాగే
పుణ్యం సంపాదించుకోవడానికి వెళ్ళాలి. ఏదో అలా అనేసానత్తయ్య, సారీ. పర్వాలేదు. సరే వెళ్ళి రండమ్మా. రండి అమ్మాయి గారు. మళ్ళీ త్వరగా వచ్చేయండి. ఆ నాగమ్మ చంపడానికి తీసుకెళ్తుందని తెలియక బలి పశువులా